హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం కాలీఫ్లవర్ కర్రీ ఎలా వండాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఎలా వండాలో కర్రీని చూద్దాం. ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవర్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని వేడి నీటిలో కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. బాగా మొత్తం మెత్తగా అయిపోయేలాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. చూసారుగా ఎంత మెత్తగా అయిపోయినాయో. ఈ విధంగా అయ్యే వరకు ఉడకబెట్టుకుని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకుని కలుపుకోవచ్చు. కొద్దిగా పసుపు, కారం యాడ్ చేసుకుని కొంచెం లైట్గా వాటర్, పసుపు కారం వేసాక ఒకసారి తిప్పుకొని మొత్తం కలుపుకోవాలి. పసుపు, కారం, సాల్ట్ మొత్తం కలిసే వరకు కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes ఉడకనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఇందులో మిస్ అయింది. గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చూడడానికి ఎంత బాగుందో కర్రీ, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాలీఫ్లవర్ కర్రీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.